ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మీకు అందరి వందనములు. వాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని, వ్యభిచారం చేస్తున్న స్త్రీని యేసు ప్రభు ఎలాగో క్షమించి ఎలాగో ఆయన చేర్చుకున్నాడో ఈ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరు కానీ యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు తిరిగి వచ్చిరు కనుక ఆయన కూర్చుని వారికి బోధించలేడు. యేసుప్రభు తెల్లవారగానే రాత్రులంతా యేసుప్రభు కొండ ప్రాంతంలో ప్రార్థన చేసి తెల్లవారగానే దేవాలయంలోకి వచ్చినాడు. వచ్చి కూర్చున్నప్పుడు వారికి బోధిస్తున్నప్పుడు శాస్త్రులను పరిశీలను వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, ఈ శాస్త్రులు పరిశీలన అంటే పెద్ద మనుషులు వాడు వీళ్ళు వచ్చి ఆ స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచునగా పట్టబడేను. అట్టి వారిని రాళ్ళు నువ్వు చంపవలనని ధర్మశాస్త్రం మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుతున్నావని ఆయనను అడిగాడు. యేసుప్రభుని అడిగినారు, ఈతో వ్యభిచారం చేసే స్త్రీని రాళ్ళతో ఒకటి చంపాలని చెప్పినాడు కదా, మరి నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు. అంటే ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుతూ ఇలాగున అడిగాడు. అయితే యేసు వంగి నేల మీద వ్రేణుతో ఏమో రాయించున్నాడు. యేసు ప్రభు నేల మీద వాళ్ళ చేసిన పాపాలని రాస్తున్నాడు. రాస్తే వారిని పట్టుదలగా అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి పట్టుదలకుండా అడుగుతున్నాడు, చెప్పు మరి మనం రాళ్ళతో కొట్టాల, మరి విచారణ చేసిన రాళ్ళతో కొట్టాలని చెప్పినావు కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, మరి కొట్టాలని చెప్పు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, మీలో పాపం ఎవరైతే చేయలేదు వాళ్ళు రాయి వేయచ్చు ఆమె మీద అని చెప్పి మరలా వంగి నేల మీద రాయించుండేను. మరలా వంగి నేల మీద రాస్తా ఉన్నారు. వారి పాపాలను రాస్తున్నప్పుడు వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు అందరూ ఒక్కని వెంట ఒకడు ఇంటికి తిరిగి వెళ్ళిరి. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు యవనస్తులు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ రాసినాడు యేసుప్రభు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు కూడా వ్యభిచారం చేస్తున్నారు, అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆడక ఇద్దరు భార్యను కలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ అక్రమ సంబంధం అని వాళ్ళ చరిత్ర అంతా రాసేసినాడు యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు దగ్గర ఎవరు పాపాన్ని దాపెట్టలేదు. అందరి పాపాలు యేసుప్రభుకు తెలుసు కనుక వాళ్ళు మా పాపాలను బయటవని, ఎవరు మంచివాడు కాదని వాళ్ళందరూ వెళ్ళిపోతే యేసు ఒక్కడే మిగిలిన ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉన్నాడు. యేసుప్రభు ఒక్కడే నిలబడి ఆ స్త్రీ మధ్యలో నిలబడినప్పుడు యేసు తల ఎత్తి చూసి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవడును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. యేసు ప్రభు కూడా, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు అన్నాడమ్మా, నువ్వు వెళ్ళి ఇకను నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, వింటున్న మీరు ఎలాంటి వ్యభిచారం చేస్తున్నా, ఎలాంటి వ్యభిచారంలో ఉన్నా, అక్రమ సంబంధం ఉన్నా, భార్యకు తినకుండా భర్త తినకుండా భార్య అక్రమ సంబంధంలో పెట్టుకొని జీవిస్తుంటే ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో. యేసుప్రభు, నేను పాపం చేస్తున్నా, నన్ను క్షమించు అని అడిగితే యేసుప్రభు క్షమించడానికి నీ పక్కనే నీ దగ్గరనే ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు నేను పాపినని యేసుప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపినాడని నీ హృదయంలో విశ్వసిస్తే అప్పుడు నువ్వు రక్షింపడగలవని చెప్తా ఉన్నాడు. కానీ నిన్ను రక్షించి నిన్ను పరిశుద్ధురాలుగా చేసి ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేనని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడే భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని యేసు ప్రభు చెప్పినాడు. అందుకే మనం చేసిన వ్యభిచార పాపం కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం చెందించి మరణించి తిరిగి వేసినాడు. అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడేనని చెప్తా ఉన్నాడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్.